కొత్త ఎప్పుడు వింతగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది మంచి వైపుకి మళ్ళితే బెటరే. ఎందుకంటే రాబోయే రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఓ సామెత ఉంది. నాలుగో ప్రపంచ యుద్ధం ఎట్లా ఉంటుంది, ఇది మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎట్లా ఉంటుంది అని చెప్పి ఓ పెద్దాయన్ని అడిగితే, మూడో ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో చేసుకుంటారో నాకు తెలీదు గానీ, నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్ళు, రప్పలతో చేసుకుంటారన్నారట. అంటే మూడో ప్రపంచ యుద్ధం అంటే అణు యుద్ధమే జరుగుతది. మొత్తం బూడిదైతే చివరికి జనం ఎట్లా బతకాలి? మళ్ళీ పాత కాలంలో పాత రాతి యుగపు నాటి జీవనం సాగించాలి. కాకపోతే ఆధునిక పోకడలతో పెరిగిన వాళ్ళు అలా బ్రతుకుతారా లేదా? ఇప్పుడు పబ్లిక్ దానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు. అడవులలో బ్రతకడం ఎట్లా అన్నటువంటిది నేర్చుకుంటున్నారు. తాజాగా ఈనాడు ఒక మంచి వార్తను రాసుకొని, తెలంగాణలో మంచిర్యాల ట్రెక్ పార్కు, సోమశిల, వికారాబాద్లోని అనంతగిరి అటవీ ప్రాంతం, అమరాబాద్ టైగర్ రిజర్వ్ అక్టోబర్ టు జూన్, లక్నవరం 3 ఐలాండ్లలో నేచర్ క్యాంపులు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయట. హైదరాబాద్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ పక్కన వర్చువల్ సఫారీ ప్రాంతం కూడా మంచి అనుభూతినిస్తుందట. ఏపీలో అరకలోయ, లంబసింగి, రంపచోడవరం, చింతపల్లి ప్రాంతాల ప్రకృతి పర్యాటకం ఊపందుకుంది. అరకులో అటవీ శాఖ 50 టెంట్లు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల టెంట్లు 100లో ఉన్నాయి. పర్యాటక శాఖ వెబ్సైట్లో పూర్తి వివరాలు కూడా ఉంటాయి. పూర్తిగా అడవిలో ఎలా బ్రతకాలి అన్నట్టు క్యాంప్ టెంట్లలో బ్రతుకుతున్నటువంటి అంశాన్ని చక్కటి హైలైట్ చేసింది ఈనాడు.